2 రోజుల క్రితం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రిలీజ్ అయింది. యాక్చువల్గా GII అనేది ఒక కంట్రీలో ఇన్నోవేషన్స్ ఎలా ముందుకెళ్తున్నాయి అనే దానికి ఒక సూచిక అన్నమాట. ఆ కంట్రీ నాలెడ్జ్ బేస్డ్గా ఎలా ముందుకెళ్తుందో కూడా తెలుస్తూ ఉంటుంది. జనరల్గా స్కాండినేవియన్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, ఇజ్రాయెల్ ఇలా ఈ దేశాలు ఇన్నోవేషన్లో చాలా ముందుంటాయి. భారతదేశానికి ఎప్పుడో కల ఇన్నోవేషన్లో టాప్ 25లో ఉండాలని, భవిష్యత్తులో టాప్ 10లో ఉండాలని. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో లాస్ట్ ఇయర్ ఇండియా ర్యాంక్ 46, కానీ ఇయర్ ఫస్ట్ టైం ఇండియా 132 కంట్రీస్లో 40th ర్యాంక్ తెచ్చుకుంది. 40th ర్యాంక్ రావటం ద బెస్ట్ ర్యాంక్ అనమాట ఇప్పటి వరకు ఇండియాకి వచ్చిన ర్యాంక్లో. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇస్తారు. ఇంతకుముందు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి సహకరించేది ఇన్సీడ్ ఫౌండేషన్ మరియు కార్నిగ్ యూనివర్సిటీ. ఇప్పుడు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్కి పోర్చులాన్స్ ఇన్స్టిట్యూట్, తర్వాత రకరకాల కార్పొరేట్ సంస్థలు, తర్వాత అకాడమిక్ నెట్వర్క్స్ సపోర్ట్ చేస్తున్నాయి. బేసికల్గా వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. ఈ సంవత్సరం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ థీమ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్, అంటే ఒక గ్రోత్ ఇన్నోవేటివ్గా ముందుకెళ్తూ ఉంటే దాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది థీమ్ అనమాట. ఖచ్చితంగా ఇన్నోవేషన్ డ్రివెన్ గ్రోత్ అనేది ఎప్పటికీ నిలిచిపోద్ది. ఏదో రాట్ అండ్ గ్రోత్ అనేది ఎప్పటికి ఉండదు, కానీ ఇన్నోవేషన్తో గ్రోత్ ముందుకెళ్తే అవి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్ని 2 వేవ్స్ అంటే 2 వేవ్స్ లీడ్ చేస్తున్నాయి. ఒకటి డిజిటల్ వేవ్, రెండోది డీప్ సైన్స్ ఇన్నోవేషన్ వేవ్ అనమాట. డిజిటల్ వేవ్ అంటే అది సూపర్ కంప్యూటర్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏదైతే డిజిటల్ టెక్నాలజీతో రిలేట్ అయి ఉన్నాయో వాటిని డిజిటల్ వేవ్ అంటారు. డీప్ సైన్స్ ఇన్నోవేషన్స్ అంటే మనకి IoT కావచ్చు, నానో టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ 2 ఇన్నోవేషన్స్ని ప్రపంచవ్యాప్తంగా డ్రైవ్ చేస్తున్నాయి. ఈ వచ్చే 10 ఏళ్లలో సైన్స్లో మనం అనూహ్యమైన మార్పులు చూడొచ్చు. దాంతోపాటు ఇన్నోవేషన్స్లో కూడా వరల్డ్లో మనం ఊహించిన ఇన్నోవేషన్స్ కూడా రాబోతున్నాయి భవిష్యత్తులో. ఈ సంవత్సరం ఇండియా ర్యాంక్ మెరుగుపడటానికి కారణం ఏంటి? ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీస్ ఎక్స్పోర్ట్స్ మనకి బాగా పెరిగాయి. వెంచర్ క్యాపిటలిస్ట్ రిసిపియంట్స్ వాల్యూ పెరిగింది. మన ఫినాన్స్ స్టార్టప్స్కి ఫినాన్స్ కూడా పెరిగిందనమాట. అంటే స్టార్టప్స్ కొత్తగా దానికి ఫండింగ్ పెరిగింది. వెంచర్ క్యాపిటలిస్ట్ రిసిపియంట్స్ వాల్యూ పెరిగింది. తర్వాత ICT సర్వీస్ ఎక్స్పోర్ట్స్ పెరిగాయి. ఇవన్నీ పెరిగాయి అనమాట. ఇప్పుడు ఇండియా మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో, అంటే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్లో ఇన్నోవేషన్ లీడర్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ సంవత్సరం అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2022లో టాప్ పర్ఫార్మింగ్ కంట్రీస్ ఏంటంటే స్విట్జర్లాండ్ నెంబర్ 1, తర్వాత అమెరికా, స్వీడన్, UK అండ్ నెదర్లాండ్స్. ఈ దేశాలన్నీ ముందున్నాయి. జనరల్గా ఇన్నోవేషన్లో స్కాండినేవియన్ కంట్రీస్ ముందుంటాయి. హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ, ఇన్నోవేషన్లో కానీ, వీటన్నిటిలో స్కాండినేవియన్ కంట్రీస్ ముందుంటాయి అనమాట. హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ గుర్తుపెట్టుకోండి. తర్వాత GII ర్యాంకింగ్స్ అనేవి ఓవరాల్గా 2 సబ్ ఇండెక్సెస్ చూసిస్తారు. 2 రకాల సబ్ సూచికలు అనమాట, సబ్ ఇండెక్స్లు చూసిస్తారు. ఒకటి ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్, రెండోది ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్. ఇన్నోవేషన్ ఇన్పుట్ సబ్ ఇండెక్స్ ఒకటి, ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్ అంటూ. అంటే ఇన్నోవేషన్ పెంచడానికి ఇచ్చే ఇన్పుట్స్ మనం దాన్ని కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఎలా ఉంది, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్ ఎలా ఉంది, ఆ కంట్రీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఆ కంట్రీలో మార్కెట్ సోఫిస్టికేషన్ ఎలా ఉంది, అక్కడ బిజినెస్ సోఫిస్టికేషన్ ఎలా ఉంది, ఇవన్నీ ఇన్పుట్స్ అనమాట. ఇన్నోవేషన్ పెరగడానికి మనం ఇన్స్టిట్యూషనల్ సెటప్ ఎలా సపోర్ట్ చేస్తుంది, హ్యూమన్ క్యాపిటల్ అండ్ రీసెర్చ్ ఎలా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మార్కెట్ సోఫిస్టికేషన్, బిజినెస్ సోఫిస్టికేషన్. అదేవిధంగా ఇన్నోవేషన్ అవుట్పుట్ సబ్ ఇండెక్స్లో నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, క్రియేటివ్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూస్తారు. ఓవరాల్గా ఇవన్నీ చూసి ర్యాంకింగ్ ఇస్తారనమాట. సో 132 దేశాల్లో ఈ సంవత్సరం భారత్ ర్యాంక్ 40. ఇది ఒక చక్కటి మనకు ఒక రోల్ మోడల్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. జనరల్గా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా గత 7 సంవత్సరాల నుంచి చాలా కొత్త ఇనిషియేటివ్స్ కూడా తీసుకొస్తుంది. స్టార్టప్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు. డిజిటల్ ఇండియాలో 40% ఆఫ్ గ్లోబల్ రియల్ టైమ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నాం అనమాట. తర్వాత కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఇన్నోవేషన్ డ్రివెన్ ఎడ్యుకేషన్ పాలసీ, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి పిల్లల్లో రీసెర్చ్ ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. మోడర్నైజేషన్, IPR మోడర్నైజేషన్ కానీ, IPRలో కాంప్లెక్సిటీస్ తగ్గించడం కానీ, IPR ఫైలింగ్కి ఈజీ చేయడం కానీ, లీగల్ కంప్లైంట్స్ పెంచడం కానీ, ఇవన్నీ. తర్వాత డొమెస్టిక్ IPRs కూడా పేటెంట్ ఫైలింగ్ కూడా బాగా పెరిగింది భారతదేశంలో. దాదాపు 46% గ్రోత్ వచ్చిందనమాట. సో ఇదంతా ఇంటర్నేషనల్గా వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్. భారతదేశానికి వస్తే ఇండియాలో కూడా నీతి ఆయోగ్
దేశంలో రాష్ట్రాల మధ్య ఇన్నోవేషన్ పెంచడానికి, రాష్ట్రాల మధ్య కాంపిటీటర్స్ పెంచడానికి ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తే రెగ్యులర్గా నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో రీసెంట్గా కూడా కర్ణాటక టాప్ వచ్చింది, ఫాలోడ్ బై తెలంగాణ, హర్యానా సెకండ్ ప్లేస్లో వచ్చాయన్నమాట. ఇదంతా ఇన్నోవేషన్కి సంబంధించి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ అంటే బ్రెయిన్, ఇన్నోవేషన్ అంటే బ్రెయిన్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వరల్డ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇస్తుందని గుర్తుపెట్టుకుంటే, అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అని గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. WIPO గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనమాట. సో ఇట్లాంటి ఇండెక్స్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్కి, ముఖ్యంగా ప్రిలిమినరీ స్థాయి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. గ్రూప్ 1 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఇలాంటివి వచ్చినప్పుడు రాసి పెట్టుకుని ఏ క్రైటీరియా ద్వారా ఇస్తారు, ఎవరు ఇస్తారు, ఇండియా ర్యాంక్ ఎలా మెరుగుపడుతుంది, టాప్లో ఏ ర్యాంకులు, ఏ దేశాలు ఉన్నాయి, లాస్ట్లో ఏ దేశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది.